హాయ్ అండి. ఇవేం బిస్కెట్లని చూస్తున్నారా? నెలవంక లేక చాంద్ బిస్కెట్ అంటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెడితే కరిగిపోయేంత సాఫ్ట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తక్కువ ఐటెమ్‌తోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత క్రిస్పీగా ఉందో. నెలవంక బిస్కెట్లు లేక చాంద బిస్కెట్లకి కావాల్సిన పదార్థాలు. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అండి ఒక కప్పు పిండి ఎలా జల్లించేసుకోవచ్చు. ఇలా జల్లించేసుకున్నాం కదా, ఇంకో కప్పు జల్లించేసుకున్నాం కదా, ఇది రెండో కప్పు అనమాట. ఇది కూడా జల్లించేసుకోవడం. ఇలా జల్లించేసుకోవడం స్మూత్గా వస్తాయన్నమాట నెలవంక బిస్కెట్లు. చూడండి 2 కప్పులు జల్లించేసుకున్నాం కదా, 2 కప్పులు గోధుమ పిండి జల్లించేసుకున్నాం కదా, అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలి. సేమ్ ఒకే కప్పుతో కొలతలు ఉండాలి. ఇక పంచదార పొడి అనమాట మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా జల్లించేసుకుందాం. పంచదార పొడి కూడా జల్లించేసుకున్నాను. నెక్స్ట్ చిన్నది చూస్తున్నారు కదా వీడియోలో, చిన్నది తిని సోడా అనమాట. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అదే కప్పుతో నెయ్యి తీసుకుందాము. కప్పు ఫుల్గా వేసేయకూడదనమాట. ముందు అరకప్పు వేసుకొని కాస్త కాస్త వేసి కలుపుకోవాలన్నమాట. ఒకసారి వేసుకున్నాం అనుకో, పంచదార ఏది వేసుకున్నాం మెల్ట్ అయిపోయి లూజ్ అయిపోద్ది. ఇది అదే కప్పుతో కొలత తీసుకున్నా, నేను అరకప్పు వేసుకుంటున్నాను. అరకప్పు వేసుకొని కాస్త వదిలేస్తున్నాను. తర్వాత చాలా పోతే వేసుకోవచ్చు. ఇంకా ముద్ద అవ్వలేదు కాబట్టి మళ్ళీ కాస్త వేసుకుందాం. మనం ఒకసారి వేసుకుంటే ఏటవుతుంది, పంచదార మెల్ట్ అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట. అందుకనేసి మనం కాస్త కాస్త వేసుకొని చపాతీ ముద్ద మాదిరిలాగే, మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కాచిన నెయ్యి వేయకూడదు. వేడి వేడి నెయ్యి మరబెట్టింది వేయకూడదు. మన రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యే వేయాలన్నమాట. వేడి చేసేది వేయకూడదు అనమాట నెయ్యి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, చూడు ఎంత సాఫ్ట్గా ఉందో. మరి గట్టిగా లేదు, మరి సాఫ్ట్గా లేదు. టెక్చర్ ఈ విధంగా ఉండాలన్నమాట. మనం కలుపుకున్న తర్వాత నెయ్యి సాలలేదు, పాలు వేసి కలుపుతాం, నీళ్ళు వేసి కలుపుతాం అనుకుంటా మొత్తం నెయ్యితోనే కలపాలి. లేకపోతే ఆ బిస్కెట్లు టెక్చర్ రాదనమాట. కలిపేసుకున్నాం కదా, తిని సోడా ఆప్షన్ మాత్రమే ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ముట్టిద్దాం. చూడండి స్టవ్ ముట్టించి ఇలాంటి స్టాండ్ పెట్టుకుందాం అనమాట. స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేడి చేద్దాం అనమాట. వేడి చేసిన తర్వాత ఈ 10 నిమిషాలు వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం బిస్కెట్లు ఏమోని వేసుకుందాం. అందులో ఇసుక ఉప్పు ఏమీ వేయక్కర్లేదు. ఇలా డైరెక్ట్గా దలసరి గిన్నె కాబట్టి స్టాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. 10 నిమిషాలు వేడి అవనిద్దాం. ఈలోగా బిస్కెట్లు తయారు చేద్దాం. ముద్ద అయింది కదా, ఇప్పుడు ముద్దని కాస్త తీసుకుందాం, ఆఫ్ తీసుకుందాము. ఆఫ్ తీసుకొని కాస్త ఈ ప్లేట్కి నెయ్యి రాద్దాం. తీసుకున్నాం కదా, ఇలా నెమ్మదిగా ఇలా సరుచుకుందాం. లేదు అంటే ఉంది కదా అట్లా చపాతీ కర్రతో నెమ్మదిగా ఈ విధంగా చేద్దాం అన్నమాట. ఇలా చపాతీ కర్రతో పాముకున్నా పర్వాలేదు, లేకపోతే చేతితో నెమ్మదిగా ఇలా గద్దుకున్నా పర్వాలేదు. ఇప్పుడు గ్లాస్ తీసుకొని ఈ విధంగాన చూడండి. ఫస్ట్ ఇది కదా, ఇది కొంచెం బాగా రాది ముందుది కాబట్టి
నెక్స్ట్ ఇలా మనకు తెలుస్తుంది కాబట్టి ఎంత సైజు తీసుకుంటున్నాను గాజు గ్లాస్ అయితే. ఇదిగో ఇలాగా తీసుకున్నాం కదా. ఇక నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. మనం ప్యాన్లో పెడతాం కదా, కళాయిలో పెట్టిన దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇక చేసాం కదా. ఒక్కొక్కటి నెమ్మదిగా ఇందులో పెట్టుకుందాం లెవెల్గానే. చూడండి, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి నీట్గా మనం సెట్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకుని ఒక్కొక్కటి నెమ్మదిగా చూడండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది స్మూత్గా కదా ఉంటుంది కాబట్టి మెల్లగా నెమ్మదిగా తీసుకొని ఒక్కొక్కటి నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ నెమ్మదిగా సర్దుకొని ప్లేట్లో సర్దుకోవాలన్నమాట. పది నిమిషాలు అయింది, బాగా వేడి అయిందనమాట. ఇప్పుడు చేసుకున్నాను నెలవంగ బిస్కెట్లు. నెమ్మదిగా ఇలా పెట్టేసుకుందాం. వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కాలుతుంది. ఇలా పెట్టేసుకొని 20 నిమిషాలు అండి, 25 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే విధంగా పెట్టేసుకున్నాం కదా. 20 నుండి 25 నిమిషాలు లో ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. బేక్ అవుతుందంటే బిస్కెట్ బాగా బేక్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి. నాకు మూత గాలి పోకూడదు అనమాట. ఆవిరి పోకూడదు, మొత్తం కవర్ చేయాలి. అంటే నాకు చిన్న ఎక్కడ గ్యాప్ ఉందో పోతుందనే ఉద్దేశం మీద నేను ఇవి బరువు పెడుతున్నాను అనమాట. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం బేక్ చేయాలన్నమాట. 20 నిమిషాలు అవుతుంది, తీసుకొని చూద్దాం ఒకసారి. చూడండి, ఇంకొక 5 నిమిషాలు ఎగ్గుదాం. ఇంకా బేక్ అవ్వలేదు. ఇంకా ఒక 5 నిమిషాలు అది బాగా కలర్ రావాలన్నమాట, అడుగు కాసి. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం. 20 నిమిషాల్లో చూశాను, ఇంకా అది బేక్ అవ్వలేదన్నమాట. మళ్ళీ అలా ఒక 5 నిమిషాలు ఉంచి చూద్దాం. కొంచెం ఫినిషింగ్ బాగా రావడం కోసం చపాతీ పిండి కట్టలతోటి మనం ఎలా చేసుకొని మరి వేరే ప్లేట్లో పెట్టుకుంటాం కదా, కాస్త నెయ్యి అప్లై చేద్దాం దీనికి. ఇంకా మళ్ళీ రెండో బ్యాచ్ చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా నెమ్మదిగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి షేప్ మనమే చేతితో కొంచెం నీట్గా సెట్ చేసేసుకుంటే షేపులు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ. చూడండి, బేక్ అయిపోయి ఇప్పుడు తీసేసుకుందాము. వేడిగా ఉంటుంది, తీసుకుంటాం. చాలా వేడిగా ఉంది ప్లేటు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేట్ ప్రిపేర్ చేసాం కదా, అది పెట్టేసుకుందాం.
సేమ్ అది కూడా అంతే టైం, 25 నిమిషాలు టైం పడుతుంది. పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా బేక్ అయ్యాయి కదా. కొంచెం వేడి మీదే స్మూత్గా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టపడతాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ కూడా కుక్ అయిపోయింది. ఎలాగ చూడండి, ఇది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా చేసుకునే నెలవంక బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ నెలవంకల బిస్కెట్ల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.